హాయ్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీ ఇన్ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. అందరూ తెలుసు, మనం కెమిస్ట్రీ చెప్తాం, ఫిజిక్స్ చెప్తాం. ఈరోజు ఏం నేర్చుకుందామంటే కెమిస్ట్రీపై పట్టు సాధించడం ఎలా. ఆర్ఆర్బీ ఎస్పెషల్లీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎస్పెషల్లీ, ఎనీ కాంపిటేటివ్ అన్నా ఒక ఆర్ఆర్బీ కాదు, ఆర్ఆర్బీలో ఏఎల్పి కానీ ఎన్టీపీసీ కానీ లేకపోతే ఎస్పెషల్లీ గ్రూప్ డి కానీ మన ముందు లక్ష్యం అయితే రైల్వే ఉద్యోగం. ఓకేనా? సో కెమిస్ట్రీ పైన పట్టు సాధించడం ఎలా. ఎన్ని మార్క్స్ వస్తాయి? జనరల్ సైన్స్ అయితే 25 మార్క్స్ వస్తాయి. అందులో కెమిస్ట్రీ మీద మాత్రము 8 బిట్స్ వస్తాయి. పక్కా 8 బిట్స్ ఎటు పోనన్నా. మరి 8 బిట్లు ఎలా రావాలి, ఎలా సాధించే 8 బిట్స్ అంటే చూడన్నా, సింపుల్ ట్రిక్. మనకున్నవే 10 టాపిక్స్, మినిమం 8 టాపిక్స్ చదువుకు చాలు. 8 టాపిక్స్ చదువుకున్నట్టే 8/8 అవుట్ ఆఫ్ అలా వచ్చేస్తాయి. ఎక్కడ చదవాలి, ఏం చదవాలి, ఏ బుక్స్ చదవాలి చూద్దాం ఒకసారి. చూడండి, ఆర్ఆర్బీ గ్రూప్ డినైనా కెమిస్ట్రీ సిలబస్పై విశ్లేషణ. సో 8/8 మార్క్స్ వచ్చేసి ఈజీగా ఎలా వస్తాయంటే చూడండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి కెమిస్ట్రీ సిలబస్ ఎన్సీఆర్టీ బేస్డ్ అన్న ఉన్నవి 10 టాపిక్స్ అన్నా గుర్తుంచుకోవాలి. 10 టాపిక్స్ ఎక్కడ చదవాలి సార్ అంటే ఓన్లీ 6th to 10th టెక్స్ట్ బుక్లు. అవి ఏ టెక్స్ట్ బుక్లు సార్ అంటే ఎన్సీఆర్టీ బేస్డ్ టెక్స్ట్ బుక్లు అన్న. ఎన్సీఆర్టీ బేస్డ్ అంటే ఏ టెక్స్ట్ బుక్లు? సిబిఎస్ సిలబస్. అంటే ఏంటి అంటే మన స్కూల్ టెక్స్ట్ బుక్లే, ఏపీ టెక్స్ట్ బుక్లు. ఏపీ టెక్స్ట్ బుక్లు ఎస్సీఆర్టీ కదా, ఈ ఎస్సీఆర్టీ ఈక్వల్ ఎన్సీఆర్టీ అక్కడ సేమ్ టెక్స్ట్ బుక్లు. తెలంగాణ అయితే సిబిఎస్ చదవాలి, గుర్తుంచుకోండి. అవి ఎక్కడ ఉంటాయి సార్ అంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మ్యాట్రిక్స్ అరౌండర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్, కాల్ చూసుకోండి. 9th క్లాస్లో ఉంటుంది. మ్యాట్రిక్స్ అరౌండర్స్ అంటే మన చుట్టూ ఉండే పదార్థం అంట. ఖచ్చితంగా 1 బిట్ కాదు, 1 or 2 బిట్స్ పడతాయి. కాదు, నేను ప్రీవియస్ కొన్ని చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తానా. సో మన చుట్టూ ఏముంటుంది? మ్యాట్రిక్స్ అరౌండర్స్ ఏముంటుంది? లైక్ ఏ సాయిల్, లైక్ ఎయిర్ అంటామా? ఇవన్నీ ఏంటి? లైక్ ఎలిమెంట్, లైక్ ఏ కాంపౌండ్ అంటామా? ఏంటి ఇవన్నీ ఇంకో చూద్దాం. సాలిడ్స్ ఉంటాయి, లిక్విడ్స్ ఉంటాయి, గ్యాస్ ఉంటాయి, కొలైడ్స్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అందులో ఏవి ప్యూర్, ఏవి మిక్స్డ్, సింపుల్ అడుగుతాడు. సో ఆ పాఠం ఇంపార్టెంట్. ఆ పాఠం పేరేంటి? మ్యాట్రిక్స్ అరౌండర్స్. ఇంటికి వెళ్ళగానే 9th టెక్స్ట్ బుక్ వచ్చి చదవాలి. 6th to 10thలో 9th to 10th అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మ్యాట్రిక్స్ అరౌండర్స్ మన చుట్టూ ఉండే పదార్థం అన్నమాట. ఎక్కడ ఉంటుంది? 9th క్లాస్ ఉంటుంది. ఖచ్చితంగా 2 బిట్స్ పడతాయి, 1 బిట్ కాదు. చూపిస్తాను మీకు, ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో 2 బిట్స్ పడతాయన్న. మళ్ళా టాపిక్లో సబ్ టాపిక్ చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. మ్యాట్రిక్స్ అరౌండ్లో ఏముంటాయి? ప్యూర్ మ్యాటరా, మిక్స్డ్ మ్యాటరా? ప్యూర్ అంటే ఏంటి? ఎలిమెంటా, కాంపౌండా? మళ్ళీ చెప్తాను. ఎలిమెంట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, కాంపౌండ్ ఎగ్జాంపుల్స్ ఏంటి, సిస్టమేటిక్ అన్న. సో 6th to 10th అలా చదివినట్లయితే ఏ బిట్ మిస్ కాదు. గుర్తుంచుకోండి. మళ్ళా పడిన క్వశ్చన్లు పడుతూ ఉంటాయి. ఇంకొకటి తెలుసా? రిపీట్ క్వశ్చన్లు. లాస్ట్ ఇయర్ అయితే 100 సెషన్లు అయ్యాయి, 100 ఎగ్జామ్స్, 101 అనుకోండి. సో 100 ఎగ్జామ్స్ అయ్యా. అందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్లు టెక్స్ట్ బుక్లే మీకు చెప్తాను, పేజ్ నెంబర్ కూడా చెప్పేస్తాను అన్నమాట. సో రిపీట్ అవుతున్నాయి. సో చూద్దానన్నా, ఇది ఫస్ట్ టాపిక్ బాగా చదవాలా. ఉన్న 10 టాపిక్లే. నెక్స్ట్ ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. అందరూ తెలుసు, వెల్ నోన్, చిన్నప్పటి నుంచి చదువుతుంటారు మీరు. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అంటే పరమాణు నిర్మాణము. ఎక్కడుంది? ఒకప్పుడు 10thలో ఉండేది, 2024 ముందు. 24 తర్వాత ఈ టాపిక్ వచ్చేసి 9thలో ఉందన్న. సో చాలా ఇంపార్టెంట్. ఆటమ్ లోపల ఏముంటాయి? ఆటమే చిన్నదా, మాలిక్యూల్ చిన్నదా? ఆటమ్ అయితే ఏంటి, మాలిక్యూల్ అంటే ఏంటి? ఆటమ్ లోపల ఏముంటాయి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఎవరు కనుక్కున్నారు? ఓకే. అటామిక్ నెంబర్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ఏంటి? ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ వస్తాయన్నా ఈ టాపిక్ నుంచి. ఖచ్చితంగా బిట్ అయితే వస్తుంది. ఏ ఎగ్జామ్ రాయండి, ఏ ఎగ్జామ్కైనా, ఎస్ఐపీస్ అయినా ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ముందు లక్ష్యం అయితే రైల్వే ఉద్యోగం అనుకోండి. సో రైల్వే ఉద్యోగంలో ఖచ్చితంగా ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏఎల్పి స్టేజ్ 1, స్టేజ్ 2 కూడా. అలానే ఎక్కువ ఇంపార్టెంట్ గ్రూప్ డినైనా. సో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, అటామిక్ నెంబరు, మాస్ నెంబరు అన్నీ వస్తాయన్నా ఈ టాపిక్ నుంచి. మరి నెక్స్ట్ ఏంటంటే మెటల్స్, నాన్ మెటల్స్. ఎవ్రీవన్ నోస్ అసలు లోహం అంటే ఏంటి, అలోహం అంటే ఏంటి. చూడండి, పాఠం పేరు లోహాలు, అలోహాలు కదా. సో మెటల్స్, నాన్ మెటల్స్ అని టాపిక్ ఉంటుంది. అసలు మెటల్ అంటే ఏంటి? 8 మెటల్ అంటే గోల్డ్ మెటల్, సిల్వర్ మెటల్ అంటే ఏంటంటే వాటికి కొన్ని ధర్మాలు ఉంటాయి. మెలయబిలిటీ ఉంటుంది, డక్టిలిటీ ఉంటుంది, అంతే కదా. మెలయబిలిటీ అంటే ద మెటల్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ
థిన్ షీట్స్. ఒక లోహం అనేది పల్చని రేకులుగా సాగాలి. ఆ రేకులుగా సాగే ధర్మాన్ని ఏమంటారు? ఎస్, మీరు చెప్పింది రైటే, దాన్ని స్థరణీయత అంటారు. ఒక లోహం రేకులుగా సాగింది అనుకోండి, ధర్మాన్ని స్థరణీయత అంటాం, ఇంగ్లీష్లో మెలిబిలిటీ అంటాం. అలా ఏ ఎలిమెంట్ అయితే అలా సాగుతుందో ఆ ఎలిమెంట్ ఏమంటాం? మెటల్. అలా సాగకపోతే నాన్ మెటల్. అంతేగా, అంతే. సాగితే మెటల్, ఇరిగిపోతే నాన్ మెటల్. చెప్తాం. కార్బన్ ఇరిగిపోద్దా అంటే బొగ్గు, గ్రాఫైట్ అంటామా, టప్ ఇరిగిపోతే. సో అలా ఉంటాయనన్నా. మెటల్కి కొన్ని ధర్మాలు ఉంటాయి, నాన్ మెటల్కి కొన్ని ధర్మాలు ఉంటాయి. నాన్ మెటల్కి నో లస్ట్రసస్ క్యారెక్టర్, అసలు డల్గా ఉంటాయట, అంటే మెరిసెదనం కలిగి ఉండవు. మెరిసెదనం ఉంటే మెటల్, మెరవకపోతే నాన్ మెటల్. చెప్తాను, ఇవన్నీ ఉంటాయి. నీకు ఎలా తయారు చేస్తాం మెటల్స్ని అంటే చెప్తాను. దాన్ని ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ అంటాం. ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం 8th క్లాస్ ఉంటుంది కదా నాన్న. ఎందుకు టెక్స్ట్ బుక్ చెప్తానంటే టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి. టెక్స్ట్ బుక్ బిట్లే పడుతున్నాయి. మీరు ఏదో రకరకాల పబ్లిషర్స్ ఉంటాయి మార్కెట్లో, అవన్నీ చూసి మోసపోకన్నా. ఇవన్నీ టెక్స్ట్ బుక్కే, ఎన్సీఆర్టీ సిలబస్ మరి చెప్తాను, గుర్తుంచుకున్నాను. ప్లస్ ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మన యాప్లో ఉన్నాయి. మీరు ఫస్ట్ ఇమీడియట్ చేయాల్సింది పిఆర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో టెక్స్ట్ బుక్ వైజు, టాపిక్ వైజు ఆల్రెడీ చెప్పున్నారు. అవన్నీ చెప్పాం, నాకు ఈజీ గుర్తుంటాయి మీకు. ఇప్పుడు టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకోండి, సో వీడియో పక్కన పెట్టుకోండి, హ్యాపీగా అన్నీ నేర్చుకోవాలి. అంతే, ఏముందన్నా. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో నవైతే కెమిస్ట్రీ సింపుల్లో. సింపుల్ చాలా అనుకుంటారు, కెమిస్ట్రీ రియాక్షన్స్ ఉంటాయి అనుకుంటారా, ఏముండదన్నా, సింపుల్ రియాక్షన్సే అవి కూడా. చూద్దాం నెక్స్ట్ పార్ట్ ఏమిటో. కెమికల్ రియాక్షన్స్ ఎలాగా వచ్చిందా, ఇది 10th క్లాస్ ఉంటుంది అన్న. కెమికల్ రియాక్షన్స్ అంటే రసాయన చర్యలు రకాలు. ఏది కాంబినేషను, ఏది డీకంపోజిషను, ఏది డిస్ప్లేస్మెంటు, ఏది డబుల్ డిస్ప్లేస్మెంటు. సింపులే కదా. సంయోగం అంటే ఏంటి, వియోగం అంటే ఏంటి, లేకపోతే స్థాన భ్రంశం అంటే ఏంటి, ద్వంద్వ వియోగం అంటే ఏంటి. సింపుల్ క్వశ్చన్ అన్న. ఎగ్జాంపుల్సే. బర్నింగ్ ఆన్ చార్కోల్ అంటాడు, తెలుసా? బర్నింగ్ ఆన్ చార్కోల్ అంటే కార్బన్ని మండిస్తే ఏమొస్తుంది? CO2 వస్తుంది. అంతేగా. ఇది ఏ చర్య అడుగుతాడు, ఇది ఏ చర్య? The single product is formed when the combination of 2 or more reactants. మన ఏ చర్యలు అయితే ఒకటే పదార్థం ఏర్పడుతుందో అలాంటి చర్యలను సంయోగ చర్యలు అంటాం. 2 కలవాలి, 2 or more కలవాలి, అంతే కదా. ఇన్ ఏ రియాక్షన్ ద కాంబినేషన్ ఆఫ్ 2 or more compounds formed one single compound. ఒకటి ఏర్పడుతుంది, 2 or more కలిస్తే ఆ చర్యలు ఏమంటామంట? కాంబినేషన్ అంటే గుర్తుంచుకోవాలి. అలాంటి ఎక్కువ చర్యలు ఉంటాయి. అసలు ఆక్సీకరణం అంటే ఏంటి, క్షయకరణం అంటే ఆక్సిడేషను, రిడక్షన్ చెప్తాను. ప్రతి టాపిక్ వల్ల సబ్ టాపిక్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్లు ఉంటాయి, ఇవన్నీ చెప్తాను మనం. ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఛానల్ పేరేంటి? పిఆర్ అకాడమీ. యాప్ పేరేంటి? పిఆర్ అకాడమీ. అందులో అన్నీ ఉంటాయనన్నా. సో కెమికల్ రియాక్షన్స్ టైప్స్ టాపిక్ ఎక్కడ ఉందన్నా? 10th క్లాస్లో ఉంది. ఖచ్చితంగా బిట్ ఇంపార్టెంట్. ఎక్కువ డబుల్ డిస్ప్లేస్మెంట్ అన్నా. డబుల్ డిస్ప్లేస్మెంట్ మీద ఖచ్చితంగా బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే ద్వంద్వ వియోగం అంటామా, అలాంటిది అన్నమాట. సో ఆల్ యాసిడ్ బేస్ రియాక్షన్స్ బిలాంగ్స్ టు డబుల్ డిస్ప్లేస్మెంటే. చెప్తాను అసలు యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, అసలు తటస్థీకరణం అంటే ఏంటి, ఇవన్నీ అవుతాయట డబుల్ డిస్ప్లేస్మెంట్. సో ఇందులో ఉంటాయనన్నా. ఆ టాపిక్ పేరు కెమికల్ రియాక్షన్స్. ఎక్కడ ఉంటుంది? 10th క్లాస్లో ఫస్ట్ టాపిక్ అదే. అదే కాదనన్నా, అదే 10th క్లాస్లో ఉంటుంది యాసిడ్స్, బేసెస్. గుర్తుంచుకున్నా. ఆమ్లాలు, క్షారాలు ఎక్కడ టాపిక్? 7th ఉంది. ఒక బిట్ ప్రైవేకి. వాట్ ఈజ్ అ కెమికల్ ఫార్ములా ఆఫ్ ఫార్మిక్ యాసిడ్ అట. అందరికీ తెలుసు, ఎవ్రీవన్ నోస్. ఫార్మిక్ యాసిడ్ అంటే ఏంటి? ఎస్ అంటే ఏంటన్నా? మిథనోయిక్ యాసిడ్. మిథనోయిక్ యాసిడ్ అంటే ఐయుపెక్కిన మిథనోయిక్ యాసిడ్. మామూలు నేమ్ ఏంటి? ఫార్మిక్ యాసిడ్ కదా, కామన్ నేమ్. ఫార్మిక్ ఆమ్లం అంటామా, దాని మరో పేరే మిథనోయిక్ యాసిడ్. తెలుసు ఫార్ములా? HCOOH. HCOOHని ఏమంటాం సార్ అంటే ఫార్మిక్ యాసిడ్ అంటాం. ఎక్కడ నుండి చెప్పండి? రెడాన్స్ అంటే ఎర్ర చెముల్లో నామం పేరు ఫార్మిక్ ఆమ్లం. తేనెటీగల నామం పేరు ఫార్మిక్ ఆమ్లము. నెటల్ ప్లాంట్ కంటైన్ ఫార్మిక్ యాసిడ్. తెలుసు నెటల్ ప్లాంట్ అంటే దురదగుండాకు. దురదగుండాకు చదువు రాశారు అనుకోండి, మంట వస్తా. దాని కారణం ఏంటి? ఆమ్లము, చెములు కాదు. ఆమ్లం పేరు ఫార్మిక్ ఆమ్లం అంట. ఇలాంటి బోల్డ్ వస్తాయి. యాసిడ్ అంటే ఏంటి, బేస్ ఏంటి, యాసిడ్ ప్రాపర్టీస్ ఏంటి, ఇండికేటర్స్ ఏంటి, మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్, లిట్మస్ టెస్ట్ ఇండికేటర్, ఫినాప్థలిన్ ఇండికేటర్. ఎలా మారుతాయి? యాసిడ్లో ఏమవుతుంది, బేస్ ఏమవుతుంది, అన్నీ వస్తాయన్నా. మరి pH స్కేల్ అంటే ఏంటి?
పిహెచ్ మీటర్ అంటామా, దిస్ నోన్ యాజ్ ఏ యూనివర్సల్ ఇండికేటరు. దాన్ని మనము సార్వత్రిక సూచికను పిలుస్తారు. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ వస్తాయనన్నా ఇందులో నుంచి. సో బిట్ అయితే గ్యారెంటీ వస్తుంది ఒక బిట్, ఎందుకంటే 10th క్లాస్ 7th ఉందనన్నా. ఈ 4 టాపిక్ నుంచి 4 బిట్స్ పక్కా ఉన్నవే. 8 బిట్స్ పడతాయి పక్క. 8 బిట్స్ పడితేనే 8 వచ్చేస్తాయి. అవుట్ ఆఫ్ 8 వచ్చేస్తుంది ఖచ్చితంగా ఇలా చదివితే. నిజమే చెప్తాను. ఇంకా ఈ టాపిక్ చదవాలి, అందులో సబ్ టాపిక్స్ ఉంటాయి, అందులో ప్రీవియస్ క్వశ్చన్ ఉంటాయి, అలా సిస్టమ్ చదవండి. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 6వ టాపిక్ అన్న ఉన్న 10 రండి, కష్టం ఏం కాదన్నా, సింపుల్ టాపిక్ 10 టాపిక్లు చూద్దాం. అందులో కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రీవియస్ క్వశ్చన్లు. ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్టీపీ స్కేళ్ళు దేనికైనా ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ తెలుసు, చిన్నప్పటి నుంచి ఉంటామా. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి, హైడ్రోకార్బన్ ఉంటాయి, కార్బోహైడ్రేట్లు ఉంటాయి, ఆల్కేన్స్ అవే కాదన్నా. యాసెస్ ఉంటాయా, కార్బాక్స్ గ్యాసెస్ COH అంటాం, ఎస్టర్లు అంటారు. ఇంకొక సింపుల్ కాంపౌండ్ అన్నా. సో ఏంటి సింపుల్ కాంపౌండ్ అంటే హాలో ఆల్కేన్స్ RX అంటే ఏంటి, లేకపోతే ఎమినో ఆల్కేన్స్ RNH2 ఇలా. హాలో ఆల్కేన్స్ ఎక్కువ ఆల్కాలు అంటే ఏంటి ROH, ఆల్కాల్ ఫార్ములా ROH. అసలు R అంటే ఏంటి, R అంటే ఆల్కైల్. చెప్తాను మీకు, R అంటే ఆల్కైల్, CnH2n+1 అన్నీ ఏముంటాయి CHలు ఉంటాయి. CHలు ఉంటే ఏమంటాం హైడ్రోకార్బన్ అంటాం. ఏమంటాం హైడ్రోకార్బను. విచ్ కాంపౌండ్స్ హ్యావ్ ఓన్లీ హైడ్రోజన్ ఆటమ్స్ అండ్ కార్బన్ ఆటమ్స్, దే ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. ఏ కర్బన సమ్మేళనంలో అయితే హైడ్రోజన్ పరమాణువులు కార్బన్ పరమాణువులు ఉంటాయో వాటిని ఏమంటానన్నా హైడ్రోకార్బన్లు అంటాం. అవే 3 రకాలు, ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. చెప్తాను మీకు. ఇవే కాదు ప్రాపర్టీస్ ఏంటి. అసలు కార్బన్ ఏమంటాం కింగ్, దేనికి ఎలిమెంట్స్కి. కింగ్ ఆఫ్ ఎలిమెంట్ ఎవరు కార్బన్. నిజమే, ఎందుకు అంటే కార్బన్ హ్యాజ్ ఏ సో మెనీ ఫార్మ్స్. గ్రాఫైట్లో ఉండే ఎలిమెంట్ పేరు కార్బన్, డైమండ్ ఎలిమెంట్ పేరు కార్బన్, పుల్లరిన్లో కార్బన్, బొగ్గులో కార్బన్. అదే సార్ బొగ్గు, ఎస్ అదేనా బొగ్గు, నేల బొగ్గు, కోల్. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ ఏమంటారన్నా బ్లాక్ గోల్డ్ అంటాం, నల్ల బంగారం అంటాం దేన్ని బొగ్గుని. అట్ ద సేమ్ టైము పెట్రోలియం ఏమంటాం నల్ల బంగారమే. తెలుసు మీకు, కొత్త టెక్స్ట్ బుక్లు ఇది ఉంది, పెట్రోలియం నాట్ పెట్రోల్. పెట్రోలియం అంటే ఏంటి అంటే ద కాంబినేషన్ ఆఫ్ ద మిక్స్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. వీ నో వెరీ వెల్. మన హైడ్రోకార్బన్ల మిశ్రమాన్ని ఏమంటే తెలుసా పెట్రోలియం. ముడి చమురు, క్రూడ్ ఆయిల్ అంటామా, అందులో ఏముంటాయి హైడ్రోజన్లు కార్బన్లు ఉంటాయి, హైడ్రోకార్బన్లు ఉంటాయి. నిజమే, దాన్ని ఏమంటే తెలుసా నల్ల బంగారం. నల్ల బంగారం అంటాము, ద సేమ్ టైం ద్రవ బంగారం అంటాం. నన్ను 2 గుర్తుంచుకోండి. నేల బొగ్గుని నల్ల బంగారం అంటారు, పెట్రోలియం కూడా నల్ల బంగారం అంటారు. కోల్ ఈజ్ నోన్ యాజ్ ద బ్లాక్ గోల్డ్, పెట్రోలియం ఈజ్ నోన్ యాజ్ బ్లాక్ గోల్డ్. ఇప్పుడు ఎందుకంటే అది నల్లగా ఉంటుందన్న, ఎందుకు సార్ బంగారం అంటారంటే అంత వాల్యుబుల్ మరి. నిజమే. సో పెట్రోలియం ఈజ్ రా మెటీరియల్ ఆఫ్ పెట్రోలు, డీజిలు, కిరోసిన్, LPG గ్యాస్ అన్నింటిలో వాడతామా. గ్యాస్ పోయి అంటాం కదా, ఆ వంట ఎక్కడి నుంచి వస్తుంది వంట గ్యాస్ అంటే అప్టైన్డ్ ఫ్రమ్ పెట్రోలియం. సో పెట్రోలియం నుంచి వస్తుందట వంట గ్యాస్ కూడా. మనకు లిప్స్టిక్లు ఉంటాయా, ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటాయా, వ్యాధులు ఉంటుందా, ఇవన్నీ షూ పాలిష్ ఉంటుందా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే పెట్రోలియమే. పెట్రోలియం జెల్లీస్, క్యాండిల్స్, క్రొవ్వొత్తులు అంటామా, పారఫిన్ వ్యాక్స్, రోడ్డు తార్ అంటామా, అది పెట్రోలియం యొక్క ఉత్పన్నమే. విటమిన్ అంటాం, ఇవన్నీ ఉన్నాయి, టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. నేను చెప్పేది కాదన్నా, ఇవన్నీ టెక్స్ట్ బుక్లు ఉన్నాయన్నా. ఆ టాపిక్ పేరు కర్బన సమ్మేళనాలు. 10th క్లాస్ ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్ ఇంపార్టెంట్ అన్న, మిస్ చేయకండి. ఇలా చదవాలి, ఒక 10 టైమ్స్ చదవలేరా, 10 బిట్స్ వస్తే 10 చదవడానికి ఏముందన్నా. సో పక్కా 8 బిట్స్ పక్కా, ఓకేనా. సో సొల్యూషన్స్ కొలాయిడ్స్ నా 9th ఉంటుంది. టాపిక్ పేరు మ్యాటర్ ఈజ్ అరౌండ్ us, లేకపోతే ఈజ్ మ్యాటరు ప్యూర్ అంటాడు. మన చుట్టూ ఉండే పదార్థము శుద్ధమేనా, శుద్ధం కాదని చెప్పకూడదు. శుద్ధమేనా అంటే ఎలా ఉంటాయి, కొన్ని ప్యూర్ ఉంటాయి, కొన్ని మిక్స్డ్ ఉంటాయి. ఆ మిక్స్డ్ 2 రకాలు, హోమోజినియస్, హెటరోజినియస్. హోమోజినియస్ మిక్సర్కి ఎగ్జాంపులే సొల్యూషన్స్ ఉన్నాయి మనకి 9th. ద్రావణాలు రకాలు ఉన్నాయి, ఎలా కొలుస్తాం ద్రావణాన్ని, వాటికి గాఢత ఎలా కొలుస్తామో అడుగుతుంటాడు అన్నమాట. వెయిట్ బై వెయిటా, వాల్యూమ్ బై వాల్యూమా, వెయిట్ బై వాల్యూమా, అలా రకరకాల పద్ధతులు ఉన్నాయన్నా చెప్తాను మీకు అన్ని కూడా. సో రకాలు ఉంటాయి, సంతృప్త, అసంతృప్త, అసంతృప్త.
సాచురేటెడ్ సొల్యూషన్స్ ఉన్నాయి, అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ ఉన్నాయి. అంటే ఏంటి? సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ రకాలు ఉన్నాయి, చెప్తాను మీకు అన్నీ కూడా. మరి కొల్లాయిడ్లు సార్, ఇది మిశ్రమమే, ఇది మిశ్రమే. గాలి ఒక ద్రావణం తెలుసు మీకు. సో గాలి ఉందా, ఎయిర్ ఒక ద్రావణం అంట, అదేంటి అనుకోండి, అది గ్యాస్లో గ్యాస్ చెప్పాలా. సో గ్యాస్ ఇన్ గ్యాస్ ఒక సొల్యూషన్. అంతెందుకు ఆర్నమెంట్స్ ఉన్నాయా, ఏంటివి ఎల్ఓఎస్ అంటాం. మిశ్రమ లోహాలన్నీ ద్రావణాలే, అదేంటి సార్ ఇదే ద్రావణము అనకండి. సో ఇది మెటల్లో మెటల్ అంటే సాలిడ్లో సాలిడ్. మన కంచు ఒక ద్రావణము, ఆల్ అయినా బంగారు ఆభరణం ఒక రకమైన ద్రావణమే. చెప్తాను ఎందుకు ద్రావణం అంటే, ఇట్ ఈజ్ ఏ బిలాంగ్స్ టు హోమోజనియస్ మిక్సర్ అట. ఇవన్నీ వస్తాయి మన టాపిక్లో, అని మీరు అర్జెంటుగా పిఆర్ఎక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో గాలి ఒక ద్రావణము, లేకపోతే కంచు ఒక ద్రావణము. అదే సార్ సాల్ట్ ఇన్ వాటర్ కదా, సాల్ట్ ఇన్ వాటరు, షుగర్ ఇన్ వాటర్, అవి ద్రావణాలే తెలుసు మనకి. అవి కాకుండా నెంబర్ ఆఫ్ ఉంటాయి సొల్యూషన్, 10 రకాలు ఉంటాయి, 9 రకాలు ఉంటాయి, చెప్తాను ఎన్ని రకాలు ఉంటాయి. అలాగనే కొల్లాయిడ్స్ కూడా ఉంటాయన్న, కొల్లాయిడ్స్. వీటిని మనము హెట్రోజీనియస్ మిక్సెస్ అంటాం. ఏమంటాం? హెట్రోజీనియస్ మిక్సెస్ అంటామంట కొల్లాయిడ్లని. అంటే విజాతి మిశ్రమాలు. ఏంటి సజాతీయ, ఏంటి విజాతీయ చెప్తాను, చిన్న చిన్న తేడా ఉంటానన్నా. అందులో అన్నింటిలో పార్టికల్స్ ఉంటాయి. పార్టికల్స్ అనేవి 1 నానోమీటర్ లోపు ఉంటే సొల్యూషను, 1 నానోమీటర్కి సో 1000 నానోమీటర్స్కి మధ్యలో ఉందనుకో సైజ్ ఆఫ్ పార్టికల్ అనేది, దాన్ని కొల్లాయిడ్ అంటాం. తెలుసా? పాలు ఒక మిశ్రమము. ఏ మిశ్రమము? సజాతీయ విజాతీయ? ఎస్, అది విజాతీయ మిశ్రమము, నాట్ హోమోజినియస్. సో మిల్క్ ఈజ్ బిలాంగ్స్ టు హెట్రోజినియస్ మిక్సర్ చెప్పాలా. సో మిల్క్ ఈజ్ బిలాంగ్స్ టు హెట్రోజినియస్ మిక్సర్ అట, గుర్తుంచుకోవాలా. చెప్తా ఎందుకో. పాలే కాదు, రక్తము ఒక కొల్లాయిడ్, పొగ ఒక కొల్లాయిడ్, ఇవన్నీ కొల్లాయిడ్లే. ఇవన్నీ మన చుట్టూ ఉంటాయి. మ్యాట్రీస్ అరౌండ్ అస్, మ్యాట్రీస్ సరౌండింగ్స్ అంటామా, ఇవన్నీ కూడా మన సరౌండింగ్స్ పదార్థాలే. ఎక్కడుంది టాపిక్? 9th క్లాస్ అన్న కొత్త టెక్స్ట్ ఉంటుంది. సో సొల్యూషన్స్ ఉంటాయి, కొల్లాయిడ్స్ ఉంటాయి. ఓకే, అలాగనే ఏది టాపిక్ అయినా సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్. అసలు ప్లాస్టిక్ అంటే ఏంటి, మన చుట్టూ ఎన్ని ప్లాస్టిక్స్ ఉన్నాయి, వాటి కోడ్లు ఏంటి, ఇవన్నీ ఉంటాయన్నా. సో సింథటిక్ ఫైబర్స్ అంటే కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు. మీరు వేసుకుంటున్నారా? నైలాను, టెర్లీను, ఆక్రిలిక్, పాలిస్టర్, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో దీస్ ఆర్ ఆల్ అబ్టైన్డ్ ఫ్రమ్ కోల్, మర్చిపోకూడదు. బొగ్గును తయారు చేస్తారట కృత్రిమ దారాలు, అందుకే చవకగా ఉన్నాయి ఇప్పుడు, చీప్ అండ్ బెస్ట్. సో డ్యూరబిలిటీ ఎక్కువ, ధర తక్కువ. నిజమే, ఇన్నాళ్ళు బట్టలు వేసుకోవాలంటే ఎవరో వాడేసినవి కొంతమంది వేసుకునేవారు, ఆ పరిస్థితి ఉండేది. ఇప్పుడు అంత లేదు, అదే కదా, నువ్వే బట్టలు ఇస్తావు వేసుకో అని చెప్పి, ఎందుకంటే అది టెక్నాలజీ అన్నమాట. నిజమేనా? సో సింథటిక్ ఫైబర్స్ వచ్చిన తర్వాత కొంతవరకు అందరికీ బట్టలు దొరుకుతున్నాయి. ఎలాగా అన్నం దొరుకుతుందండి, వెళ్ళని టైం ఉండట్లేదు, కాకపోతే మీకు తినడానికి టైం ఉండట్లేదు తప్పించేసి అందరికి ఇప్పుడు దొరుకుతుంది ఫుడ్ అండ్ క్లోత్స్ కూడా. నిజమే కదా, అవునా కదా? అవునే. సో సింథటిక్ ఫైబర్స్ అండ్ టాపిక్ ఉంటుంది. 8th క్లాస్ చదవండి, ఎందుకే సో చదవాలి, చదివితే అర్థమవుద్ది. అందులో ప్లాస్టిక్ టాపిక్ ఉంటుంది నా, ప్లాస్టిక్స్. అసలు పీవీస్ అంటే ఏంటి, పీఈటీ అంటే ఏంటి, ఏ ప్లాస్టిక్ మంచిది, ఏ ప్లాస్టిక్ మంచిది కాదు ఉంటాయి. కొన్ని అన్నీ ఇకో ప్లాస్టిక్స్ ఉంటాయి, కొన్ని అయినా ఇకో ఫ్రెండ్లీ అంటాం. పర్యావరణానికి కొన్ని ఫ్రెండ్ ఉంటాయి, నిజమే, కొన్ని కోడ్లు ఉంటాయన్న. ఏవైతే ఈజీగా రీసైకిల్ అయిపోతాయో అవి ఈకో ఫ్రెండ్ చెప్పవచ్చు, ఈకో ఫ్రెండ్. కొన్ని ప్లాస్టిక్లు వాడకూడదు అంటారు. ఏ ప్లాస్టిక్ తెలుసా? ఎల్డిపిఈ ప్లాస్టిక్ని గవర్నమెంటే బ్యాన్ చేసింది తెలుసా? లో డెన్సిటీ పాలిథిన్, ప్లాస్టిక్ అయినా పాలిథినే. మన లో డెన్సిటీ దీనికి కోడ్ 3 ఇస్తారు, కోడ్ 3. ఇలా ఉంటుంది కోడ్. 3 బాణబూర్తులు ఉంటాయి వరుసగా, మధ్యలో 3 ఉంటే దాన్ని కోడ్ నెంబర్ 3 ప్లాస్టిక్ అంటారు. కోడ్ నెంబర్ 3 ప్లాస్టిక్, దాని పేరే ఎల్డిపి ప్లాస్టిక్ అంటాం, లో డెన్సిటీ పాలిఇథిలీన్. ఇది వాడకూడదు, ఎందుకంటే ఇది మరీ పలుచకుండా వలన ఇది నాట్ రీయూజ్, అసలు రీయూజ్ అవ్వదు, అండ్ నాట్ రీసైకిలబుల్. 3 తయారు చేయాలి ప్లాస్టిక్ గురించి, ఇంకేం కాదట, నాట్ రీయూజ్ అట. ఫర్ ఎగ్జాంపుల్కి ప్లాస్టిక్ కవర్ కొన్నావు, నువ్వు కొనక్కర్లేదు, ఫ్రీగా ఇస్తారు కదా. సో కూరగాయలకి వెళ్ళావు అనుకో, ఉద్యోగం వచ్చింది, కూరగాయలలో స్కూటీ పట్టుకొని ఆవిడ కేజీ బీరకాయలు ఇచ్చింది, 4 దిగాయి. కేజీ బీరకాయలు 4 ఉన్నాయి అంతే. బండికి పెట్టావు, పక్కన పెట్టావు, లోపల పక్కన పెట్టి ఫాస్ట్కి వెళ్ళావు అనుకోండి, వెళ్ళేసరికి కవర్ ఉంటుంది, బీరకాయలు ఉండవు. అదేంటి సార్ బీరకాయలు ఉండవు అంటే, చిరిగిపోయింది మాము, ఏం చేస్తాం అంటే అంత పలుచుకుంటాయి. ఇవి రీయూజ్ అవుతాయా?
సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటాం కదా, ఒక్కసారి యూజ్ చేయడమే కష్టం, అంత పలుచుకున్నాయినా కనుక వీటిని గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. నిజమే, అవి రీయూజ్ అవ్వాలా. మీకు ప్లాస్టిక్స్కి ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, వీ హ్యావ్ టు రిడ్యూస్ ద ప్లాస్టిక్ పొల్యూషన్, వీ హ్యావ్ టు ఫాలో 5R ప్రిన్సిపల్. 5 R'లు ఉంటాయనన్నా, 5 R'లు ఉంటాయి మన ప్లాస్టిక్ పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి. అవి ఏంటి చెప్తాను. ఒక R పేరు ఏంటి, రిడ్యూస్. ఇంకో R పేరు ఏంటి, రీయూజ్ అవ్వాలి. ఇంకో R పేరు ఏంటి, రీసైకిల్ అది అవ్వాలి. ఇంకో R పేరు రికవర్ అంటాం, రికవరు. ఇంకోటి ఏంటంటే రిఫ్యూజ్ అంటాం, రిఫ్యూజ్. ఇవన్నీ మీకు చెప్తానన్న. ఈ టాపిక్ ఏంటి, సబ్ టాపిక్స్ ఏంటి, అందులో ప్రీవియస్ ఎలా వచ్చాయి అన్నీ చదవాలి. సో నెక్స్ట్ వీడియోలో అవన్నీ కవర్ అవుతాయి. మీకు జస్ట్ సిలబస్ పైన పట్టు ఉండాలి కదా, ఎక్కడ చదవాలి, ఏం చదవాలి అన్న. ఇవన్నీ 6 to 10 టాపిక్సే. ఓకేనా, అర్థమవుతుందా? 6 to 10 టాపిక్సే, సింపుల్. ఇది కోలు, పెట్రోలియం, అదే సింథటిక్ ఫైబర్స్, ప్లాస్టిక్లు, రకాలైన ప్లాస్టిక్లో హెచ్డిపి అంటే ఏంటి, ఎల్డిపి అంటే ఏంటి, పీవీసీ, పీపీ ఉంటుంది, పిఎస్ ఉంటుంది. పిఎస్ అంటే పాలిస్టైరిన్, ఎక్కడ వాడతారు. పీపీ అంటే పాలిప్రొపిలిన్, ఎక్కడ వాడతారు. ఇవన్నీ ఉన్నవి జస్ట్ 6 రకాలు గుర్తుంచుకోవాలా. మరి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నా. కోలు, పెట్రోలియము ఎక్కడుంది, 8th క్లాస్లో ఉంది. నేల బొగ్గు, పెట్రోలియం చెప్పానా. అందులో నేల బొగ్గుని ఏమంటామో నల్ల బంగారం, పెట్రోలియం ఏమంటాం నల్ల బంగారం. నిజమే, కోల్ని సార్ బంగారం అంటామంటే కోల్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ సో మెనీ ప్రొడక్ట్స్. కోల్ ఈజ్ ద రా మెటీరియల్ ఆఫ్ సో మెనీ ప్రొడక్ట్స్ అట. తెలుసా వాట్ ఆర్ దే? సింపుల్ ఎగ్జాంపుల్, కోక్ వస్తున్నాం, మెయిన్ కోక్ వస్తుంది, కోల్ గ్యాస్ వస్తుంది, మెయిన్ కోల్ తార్ వస్తుంది. కోల్ తార్ తెలుసా? కోల్ తార్ అంటే ఏంటో, నల్లగా చిక్కగా దుర్వాసన వస్తుంది, ఉడో స్మెల్ వస్తుందట. కానీ కోల్ తార్ ఈజ్ ద రా మెటీరియల్ ఆఫ్ 200 ప్రొడక్ట్స్ అట. 200 ప్రొడక్ట్స్ అన్న ఏంటి తెలుసా? కృత్రిమ దారాలు ఎక్కడి నుంచి వస్తాయి? కోల్ తార్ నుంచే. కోల్ తార్ ఎక్కడి నుంచి వస్తుంది? బొగ్గు నుంచి వస్తుంది. సో కోల్ తార్ నుంచి వస్తుందట కృత్రిమ దారాలు. అంతేందుకు తారన్నమా, రోడ్డు తార్ ఇస్ ఆల్సో అబ్టైన్డ్ ఫ్రమ్ కోల్ తార్. రోడ్డు తారుకి ముడి పదార్థము కోల్ తారు. రోడ్డు తారు, కృత్రిమ దారాలు, పెర్ఫ్యూమ్స్, సెంట్లు. పెర్ఫ్యూమ్స్ అంటామా, సువాసన వస్తాయి కదా. నువ్వు ఉత్సాహంగా ఉండాలంటే ఫీల్ బాగుండాలి, గుడ్ ఫీల్ ఉండాలి, అంతే కదా. కనుక పెర్ఫ్యూమ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే బొగ్గు నుంచి వస్తాయి. బొగ్గు నుంచే అంటే బొగ్గు నుంచి కోల్ తార్ వస్తుంది. కోల్ తార్ నుంచి వస్తాయి పరిమళ ద్రవ్యాలు. అవే కాదు, బెంజీను, ఆప్తలీను, ఆంథ్రసీను, సో మెనీ ప్రొడక్ట్స్ అన్న. కనుక బొగ్గుని ఏమంటాము? నల్ల బంగారం అంటాం. పెట్రోలియం ఏమంటాం? నల్ల బంగారం అంటాం. డీజిల్, పెట్రోలు, కిరోసిను, ఎల్పిజి గ్యాస్, పారఫిన్ వ్యాక్స్, బిటమిన్, ఇలాంటివి చాలా ఉన్నాయన్న. కనుక దీన్ని ఏమంటాం? నల్ల బంగారము, నల్ల బంగారమే. చూద్దాం మరి ఇదో టాపిక్ ఉన్నా. ఎన్విరాన్మెంట్ అది డైరెక్ట్గా ఉండదు, మీకు ఇంటర్లో ఉంటుంది, మీకు తెలుసు మీకు. కానీ 6 to 10th మధ్యలో ఇచ్చాడు. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? దాని మరో పేరేంటి? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. తెలుసా? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అట. అసలు విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్ రీజన్ ఆఫ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ చెప్పండి అన్న. ఎస్, కరెక్టే, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? భూమి వేడెక్కడమే కదా. ది ఎర్త్ టెంపరేచర్ ఈజ్ సడన్లీ ఇంక్రీజ్డ్ బై విచ్ గ్యాస్ అంటాడు? CO2. ది ఎర్త్ టెంపరేచర్ ఈజ్ సడన్లీ ఇంక్రీజ్డ్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ గ్లోబల్ వార్మింగ్. ఇంక్రీజ్డ్ బై గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. ఎర్త్ టెంపరేచర్ ఈజ్ సడన్లీ ఇంక్రీజ్డ్ బై గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అట. గ్రీన్ హౌస్ ఫలితం అంటాం. కొన్ని వాయువులు కారణం, అందులో మెయిన్ కారణము CO2. ఇదొకటే కాదు, H2O కారణం. తెలుసా? H2O అంటే నీటి ఆవిరి, గ్యాస్, వాటర్ వ్యాపరు. నేనా H2O అంటే వాటర్ వ్యాపరు. ఇదే కాదన్నా, ఓజోన్ కారణమే. ఓజోన్ ఈజ్ ఆల్సో టాక్సిక్ ఇన్ ద ట్రోపోస్ఫియర్. మనం ఇక్కడ ఉన్నామా, ఇక్కడ ఉంటే అది విషవాయువు, అది పొల్యూటెంట్. ఏది? ఓజోన్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. తెలుసు మీకు? ఓజోన్ మంచిది ఎక్కడ? స్ట్రాటోస్ఫియర్లో. ఎందుకు మంచిది? ఇట్ ఈస్ ద రిడ్యూస్ ద యూవీ రేడియేషన్. మనకి యూవీ కిరణాలు రక్షిస్తుంది ఎవరిని? మనల్ని. ఎవరు? ఓజోన్ పొర అంటాం కదా. తెలుసు, మీరు నేర్చుకోండి, చెప్తాను. ఓజోన్ పొర అంటే ఏంటో, దాన్ని నాశనం చేసే వాయువులు ఏంటి చెప్తాను. CFC అంటారు, తర్వాత విషయం. కానీ CO2, H2O, O3 ఇవే కదనన్నా. సో CFC కూడా కారణమే ఇక్కడ. CFC CH4N2O.
ఇవన్నీ కారణమవుతాయట గ్లోబల్ వార్మింగ్కి. అవన్నీ వస్తాయి ఎక్కడ, పర్యావరణ టాపిక్లో మీకు ఉంది పర్యావరణంలో. ఇదే కాదన్నా ఓజోన్ డిప్లెక్షన్ అంటే ఏంటి, స్ట్రాటోస్ఫియర్ అలానే ట్రోపోస్ఫియర్, అసలు అట్మాస్ఫియర్ ఎన్ని భాగాలు ఉంటాయి అని చెప్తాను మీకు. అసలు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అడుగుతాడు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటే ఏంటి, భోపాల్కి దగ్గర వెళ్ళి విశ్వవాయువు పేరేంటి తెలుసు ఎవరికైనా? తెలుసు మీకు, ఇప్పటి నుంచి వస్తుంది కదా. ఆ వాయువు పేరే మిక్ అనే వాయువు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎక్కడుంది? భోపాల్ ఎంపీ, క్యాపిటల్ భోపాల్ అన్న. మధ్యప్రదేశ్ క్యాపిటల్ పేరే భోపాల్. అందులో ఒక ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ పేరే యూసీఎఫ్ అనే ఫ్యాక్టరీ. యూసీఎఫ్ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ. అనుకోకుండా అంటే యాక్సిడెంట్గా ప్రమాదవశాత్తు 1984 డిసెంబర్ 3వ తేదీన ఏం జరిగింది సార్ అంటే ఒక వాయువు బయటకు వచ్చింది. అర్ధరాత్రి ఎప్పుడన్నా ఆ వాయువు బయట, ఆ వాయువు పేరే మిక్. మిక్ అంటేనే మిథైల్ ఐసోసైనేట్. అలా రావడం వలన చాలా ఎక్కువ చనిపోయారు. చాలా ఎక్కువ అంటే ఇంచుమించు 10,000 మంది చనిపోయారు. 10,000 పీపుల్ చనిపోయారు. కొన్ని వేల మంది క్షతగాతులు అయిపోయారు. కొన్ని పార్ట్స్ పోయాయి అన్నమాట. నిజమే, ఇప్పటికీ ఉన్నారు. జస్ట్ 40 years అయిన అంతే. ఆ బిట్ ఇట్ ఇంపార్టెంట్, రిపీట్ క్వశ్చన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వెలువడిన విశ్వవాయువు పేరు మిక్, మిథైల్ ఐసోసైనేట్. ఇవే కదన్నా, ఇలానే కొంచెం నంబర్ ఆఫ్ పడతాయి. ఇప్పుడు చూద్దామా ఎగ్జాంపుల్కి? లేటెస్ట్ బిట్లు చూద్దాం ఒకసారి. లేటెస్ట్ బిట్లు చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి లేటెస్ట్ బిట్ అన్నా. సో ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 అంటే లాస్ట్ ఇయరే ఎగ్జామ్స్ అయ్యాయి. 101 ఎగ్జామ్స్లో పడ్డాయనన్నా. కెమిస్ట్రీ నుంచి ప్రతి షిఫ్ట్కి 8 or 9 పక్కా గుర్తుంచుకోనన్నా. చూడండి, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ జనరల్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ మెటల్ అట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది జనరల్ ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ మెటల్. ఎక్కడికి వచ్చినది? మెటల్, నాన్ మెటల్. ఖచ్చితంగా పక్కా మెటల్, నాన్ మెటల్లో ఖచ్చితంగా బిట్టు పడుతుంది. ఇలా మెటలజ్జు. చూడండి, ఈ కింద వాటిలో అలోహాల యొక్క సాధారణ ధర్మం అడుగుతున్నాడు. అలోహాలు అంటే ఏంటి? మెటల్ కానివి. మెటల్ అంటే ఏంటి చూడండి అన్న. 4 ఇచ్చాడా? మెలయబిలిటీ, డక్టిలిటీయా. అది దేనికి ఉంటుంది? మెటల్స్కి ఉంటుంది. రైట్. మెటల్కి ఉండే ప్రాపర్టీ మెలయబిలిటీ, డక్టిలిటీ. మెలయబిలిటీ అంటే అఘాతబద్ధనీయత లేదా తాంతవత్ అంటాం. అంటే మెరవాలి, సాగుతూ ఉండాల. మెలయబిలిటీ అంటే ద మెటల్ ఈజ్ దిగ్గెస్ట్ ఇన్ థిన్ షీట్స్. రేకులుగా సాగే ధర్మాన్ని ఏమంటాం? మెలయబిలిటీ. లోహము తీగలుగా సాగిందని ఏమంటామో తాంతవత. కనుక ఇవి లోహాలకు ఉండే ధర్మాలు, కానీ ఇది కాదు కదా. అంతేగా, కాదు. లోహం అయితే మెలయబిలిటీ డక్టిలిటీ ఉండాలి. నెక్స్ట్ చూద్దామన్నా, హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ. వేడికి ఉంటుంది, లోహాలకు ఉంటుంది. విద్యుత్ వాహకత, ఉష్ణ వాహకత. కనుక అలోహాలకి ఉండదుగా, ఉండదు. సో అలోహాలు అంటే బంధకాలన్నా. నాన్ మెటల్స్ అంటే యాక్ట్ యాజ్ ఏ బ్యాడ్ కండక్టర్స్, వరస్ట్ కండక్టర్స్ అంటాం కదా, అలా. కనుక ఇది కాదు. ఇది చూడన్నా, డల్ ఎపీరియన్సా? ఎస్. నాన్ లస్ట్రస్సా? ఎస్. లోహం అయితే లస్ట్రస్ క్యారెక్టర్ మెరుస్తూ ఉంటుంది అన్న. మెటల్స్ హ్యాజ్ ఏ లస్ట్రస్ క్యారెక్టరు. కాంతివంతంగా ఉంటాయి. అలోహాలు అనేవి కాంతిహీనంగా ఉంటాయట. కాంతిహీనంగా ఉంటాయి అలోహాలు. మెరుపు లేకపోవడము వాటిని ఏమన్నా అలోహాలు అంటామా? కానీ ఇది కొంత రైటే. చెప్తాను, టాపిక్ చదివితే ఖచ్చితంగా గుర్తుండిపోద్ది మీకు. మన సింపుల్ బిట్లు, కష్టమైన బిట్లు కాదు. సింపుల్ అన్నా ఖచ్చితంగా అవుద్ది. ఇప్పుడు చూడండి, హై మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింటా? అసలు కాదు కదా. వేడికి ఉంటే బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువ, మెటల్స్కి ఉంటాయి. లోహాలు అంటే ఏంటి? రాగి, వెండి, బంగ, ఇనుము అంటామా? ఐరన్, ఇవన్నీ కూడా కరగాలంటే ఎక్కువ టైం ఉంటుంది నాన్న. సో హై మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అంటే మెటల్స్కి ఉంటుంది, కానీ నాన్ మెటల్ కాదు కదా. ఇది రైట్ నాన్న, గుర్తుంచుకో. కనుక డల్ ఎపీరియన్స్ ఇప్పుడు ఆన్సర్. ఇది ఒక క్వశ్చన్ అన్న. ఇంకోటి చూద్దామా? సో ఇదిగోండి రెండవ క్వశ్చన్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఈజ్ ఏ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ డాష్ అడుగుతున్నాడు. న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఈజ్ ద బెస్ట్ డిస్క్రైబ్డ్ డాష్ అడుగుతున్నాడు. అంటే తటస్థీకరణ చర్యకు ఈ కింద వాటిలో ఏది ఉత్తమో చెప్పండి. ఎక్కడికి వచ్చింది ఇది? ఎస్, ఈ క్వశ్చన్ యాసిడ్ బేసెస్ ఎక్కడ ఉందన్నా? 10th ఉంది, 7th ఉంది. అసలు యాసిడ్ బేస్ కలిస్తే ఏమొస్తుంది? సాల్ట్ వాటర్ వస్తుంది కదా, అంతే కదా. ద యాసిడ్ రియాక్ట్ విత్ బేస్ టు గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ న్యూట్రలైజేషన్. తెలుసు మనకి.
ఆమ్లము క్షారం కలిస్తే లవణమూర్తి నీరు వస్తుంది కదా, కానీ ఎక్కడ ఉందన్న యాసిడ్ బేస్ కలిస్తే సాల్ట్ వాటర్ వస్తుందా? సో దిస్ ఈజ్ రైట్ ఆన్సరే. యాసిడ్ సాల్ట్ కలుస్తుందా? రాంగ్ ఆన్సర్. బేస్ ఆక్సైడా? రాంగ్ ఆన్సర్. యాసిడ్ మెంట్లా? రాంగ్ ఆన్సర్. సో సింపుల్ క్వశ్చన్లు. దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్సో గివెన్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025. చెక్ చేసుకో కావలిస్తే. మన దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్సో గివెన్ ఆర్ఆర్బి రాశారు కదా, ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 ఇచ్చిన క్వశ్చనే. నిజమే, ఏముంది కష్టమో? తరసీకరణం అంటే ఏంటి? యాసిడ్ కలవాలి, బేస్ కలవాలి, అంతే. సాల్ట్ వస్తుంది, వాటర్ వస్తుంది. తెలుసు మీకు ఎగ్జామ్స్ బోల్డ్. HCl యాసిడ్, బేస్ పేరేంటి? NaOH బేస్. ఏమొస్తుంది? NaCl వస్తుంది ప్లస్ వాటర్ వస్తుంది, అంతేగా. ఇలాంటి క్వశ్చన్ అన్న కొంచెం ఇంకో క్వశ్చన్ చూద్దామా ఒకసారి? చూద్దాం, ఇంకోటి చూద్దాం. దానికైతే ఆన్సర్ ఏ. చూడండి, ఒక 3 క్వశ్చన్లే. An atom has a 11 protons. Atom has 11 protons and 11 electrons and 12 neutrons. What is the mass number of the atom అంట? నా చెప్పానా? సో వెరీ ఇంపార్టెంట్. 9th లో ఉంటుంది స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. అటామిక్ నెంబర్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఇస్తా క్వశ్చన్ అన్న. దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో గివెన్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025. గుర్తుంచుకోండి, ఇది కూడా పని క్వశ్చన్, లేటెస్ట్ క్వశ్చన్ అన్న. చూడండి, ఆ టాపిక్ పేరు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఎన్ని ఎలక్ట్రాన్లు? ఎలక్ట్రాన్ సంఖ్య 11, ప్రోటాన్ సంఖ్య 11, నెక్స్ట్ న్యూట్రాన్ సంఖ్య ఎంతట 12. మనకి ఆటం అంటే ఇది అందరూ తెలిసిందే కదా. ఆటం లోపల ఉంటుంది చిన్న సెంటర్ ఉంటుంది. సెంటర్ ఏమంటాం? న్యూక్లియస్లో ఏమంటే పీకమ్ ఎన్ని ఉంటాయి. బయట ఏం తిరుగుతుంటే ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్స్ అరౌండ్ ది న్యూక్లియస్. ఎవ్రీవన్ నోస్. ఇప్పుడు మాస్ అంటే తెలుసా? మాస్ నెంబర్ అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్, అంతేగా, అంతే. చెప్పండి ఆన్సర్. పి ఎంత? 11. ఎన్ ఎంత? 12. పి ప్లస్ ఎన్ ఎంత? 23. అంతేగా. 11, 12 కలపాలన్నా పరమాణు సంఖ్య ఇంకో 11. మాస్ నెంబర్ అంటే ఏం చెప్పాలి? 23 చెప్పాలన్నా. 23. సో ఆన్సర్ 23. సో సింపుల్ టాపిక్, పెద్ద కష్టమేం కాదన్నా. ఎగ్జాంపుల్ చెప్పామంటే ఇలాంటి కొంచెం నెంబర్ ఆఫ్ వస్తాయి. మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఆర్ అకాడమీ ఛానల్ అన్న. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ టాపిక్ వైజు మొత్తం కంటెంట్ ఉంది. కంటెంటే కాదు, ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఉన్నాయి. టాపిక్, ప్రీవియస్ క్వశ్చన్లు నెంబర్ ఆఫ్ ఉంటాయినా. ఓకేనా? సో థ్యాంక్ యూ అండ్ ఆల్.